చేశాడు. ఆయన చేయక మానలేదు. మనిషి ఆశాజీవి గనక ఏమనుకుంటాడంటే ఇంకా ఏదో కావాలి అని అనుకుంటూనే ఉంటాడు. కానీ దేవుడు ఇస్తూనే ఉంటాడు, మరి మనిషి పొందుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక యెహోవా మీద మీరు సొనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. యెహోవా మీద మీరు సొనిగిన సనుగులను ఎవరు వింటున్నారటండి? దేవుడు వినుచున్నాడు. ఎవరు వింటున్నారు? మనుషులు కాదండి. వింటున్నటువంటి వారు ఎవరట? ప్రభు వింటున్నాడు. ఆయన మీద ఏమైతే సొనుక్కుంటున్నావో, ఏమైతే సొనుగుడుందో, ఇంకా ఏమైతే అరుపులు ఉన్నాయో, ఇంకా నాకు లివ్ రాలేదు అని చెప్పి దేవుని బిడ్డరా అనుకుంటూ ఉన్నావో, ఆయన వినుచు ఉన్నాడు. కనుక సొనుగుడు ఉండకూడదండి. ఎవరి దగ్గర ఉండకూడదు? సొనుగుడు దేవుని దగ్గర సొనుగుడు ఉండకూడదు. ప్రభు సొనుగుడికి ప్రతిఫలం ఇవ్వడండి, ప్రార్థనకు మాత్రమే ప్రతిఫలం ఇస్తాం. సొనుగుడికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదండి మన దేవుడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరండి? ప్రార్థనకి ఎంత ప్రార్థన చేస్తావో అంత కూడా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ సొనుగుడికి అయితే మాత్రం ఆయన నీకు ప్రతిఫలము ఇవ్వడు. ఆయన వినుచున్నాడు. నువ్వేమనుకుంటున్నావో, నీ మనసులో ఏమనుకుంటున్నావో, నీ హృదయంలో ఏవైతే సొనుక్కుంటున్నావో, దేవుని బిడ్డరా ఆయన వింటున్నాడు. ఆయన నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. ఏమన్నా తెలుసా? ఎందుకు నువ్వు సొనుక్కుంటున్నావు? నువ్వు బ్రతకడమే చాలు కదా ఈ భూమి మీద. నేను బ్రతికించాను కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా, నీకు స్వస్థత ఇచ్చాను కదా, నీకు బలం ఇచ్చాను కదా, నీ పిల్లలు చూసుకోవడానికి మరొక సంవత్సరం నీకు ఇచ్చాను కదా. దేనికి సొనుకుతున్నా నువ్వు? సొనుక్కోకూడదండి. సొనుక్కుంటే మనుషులైతే వినరు, కానీ దేవుడు తప్పక ఆయన వినే దేవుడైనా. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులైనగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారట? దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు సొడగవేమో, ఇక మీద నువ్వు సొడకూడదు. ఇప్పుడు వరకు ఒకవేళ దుఃఖపడవేమో, ఇక మీద నువ్వు దుఃఖపడకూడదు. ఇప్పుడు వరకు కన్నీరు కార్చేమో, ఇక మీద నువ్వు కన్నీరు కార్చకూడదు. ఎలాగంటే నువ్వట పరిశుద్ధులతోనూ ఏక పట్టణస్థులతోనూ దేవుని యొక్క ఇంటి వారిగా ఉండాలటండి. ఆమె చెప్పండి. దేవుని యొక్క ఇంటి వారిగా ఉండాలా. దేవుని ప్రియమైన బిడ్డరా, పరిశుద్ధుల పరిచర్యలో దేవుని యొక్క ఇంటి వారిగా, పరిశుద్ధుల పట్టణములో నువ్వు పరజనులు కాక, ఈ లోకములో ఉండగా, దేవుని బిడ్డరా, దేవుని విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, దేవుని పాదాలు పట్టుకుని ముందుకు సాగే ధన్యత నీకు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దైవ వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడు 4 చదవను సరే, 4 కూడా దేవుడు ఏమన్నాడు చూడండి. ఆ ప్రభు అక్కడే చదవమ్మా. అందరికి కూడా ఎక్కడున్నాయినా చూసారా? అందరికి కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికి కూడా ఎవరంటండి? తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. ఆకాశం అయింది, భూమి అయింది, ప్రకృతి అయింది, ఆయన మాటకి లోపడలేంది ఏది కూడా లేదు. హల్లెలూయా. కనుక అందరికీ కూడా తండ్రి ఆయన ఎవరండి? నాకు తండ్రి, నా పిల్లలకు తండ్రి, మీకు తండ్రి, మీ పిల్లలకు తండ్రి, మన పితరులకు తండ్రి. ఎవరండి? మన తాత ముత్తాతలు కూడా ఆయన తండ్రి అయి ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డ ఆయన ఎవరంటే అందరికీ కూడా తండ్రి. అందరికి పైనున్నటువంటి వాడు ఆయన అందరికి కూడా తండ్రి అయి ఉన్నాడు. ఆయన అందరికి పైన ఉన్నవాడు కనుక అందరిలోని కూడా వ్యాపించేసాడట. ఏం చేశాడమ్మా? అందరిలోని కూడా వ్యాపించాడు. అది పరిశుద్ధాత్మ శక్తి అందరిలోని కూడా వెళ్ళినప్పుడు, అందరిలోని బలంగా దిగినప్పుడు, అందరిలోని ప్రేరేపబడినప్పుడు, అందరికి ఏకాత్మ కలిగినప్పుడు దేవుడు అభిషేకం వాళ్ళ మీద దిగి వస్తుంది. హల్లెలూయా. అందరిలోని కూడా వ్యాపింపు అంటే దేవుని